భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ రైతు వేదిక ముందు నిరసనకు దిగారు రైతులు. వర్షాకాలం సీజన్ మొదలైనా ఇప్పటి వరకు పచ్చిరొట్ట విత్తనాలు సరఫరా చేయటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. చాలాసార్లు సహకార సంఘం దగ్గరికి వెళ్లి అడిగినా వ్యవసాయ అధికారులు పచ్చిరొట్ట విత్తనాలు రాలేదని సమాధానం చెప్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం విత్తనాలు సరఫరా చేసినా మొలక శాతం తక్కువగా ఉందని, అందుకే వాటిని వెనక్కి పంపించామని వివరణ ఇచ్చారు. వ్యవసాయ అధికారులు విత్తనాలు రాగానే రైతులకు సరఫరా చేస్తామన్నారు. ఇప్పుడు వచ్చినా అదే సమయం వేరే వాళ్ళని కొద్దిగా ఫోన్ చేయండి అంటే ఫోన్ చేస్తే వస్తాను అన్నారంట. వస్తున్న బాబాయ్ పోతారు, వస్తున్న బాబు ఇప్పుడు పోతే పోతారు వాళ్ళు చెప్పారు. అట్లా కోసం వెయిటింగ్ చేసుకున్నా కూర్చొని వస్తే రావా నాకు పోయినసారి ఇప్పుడు వారం నేను తిరగబట్టి మరి ఏం చేయాలా మీరే న్యాయం చేయాలి. రైతులు గత 10 రోజుల నుంచి పచ్చిరొట్ట ఎరువులు అంటే జీలు విత్తనాల కోసం తిరుగుతున్నారు. మరి అధికారులు మాత్రం గతంలో వచ్చినటువంటి విత్తనాలు అయిపోయినాయని సమాధానం చెప్పి రైతుల దగ్గర నుంచి పత్రాలు తీసుకున్నప్పటికి కూడా రైతులు గత వారం నుంచి తిరుగుతున్నారు. అయినప్పటికీ కూడా ఎటువంటి సమాధానం రావట్లేదు. విత్తనాలని మొలక శాతానికి పంపించడానికి గత 2 రోజుల నుంచి సమాధానం చెప్తున్నారు. ఈ రోజు రైతులను రమ్మని చెప్పి వచ్చినప్పటికి కూడా రైతులు వచ్చినప్పుడు కూడా ఇంతవరకు అధికారులు రాలేదు. సమాధానం మాత్రం ఎటువంటి సమాధానం రావట్లేదు. ఇంకా అగ్రికల్చర్ అధికారులు మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం, మండల పరిధిలో ఉన్నటువంటి రైతులందరికీ ఎంతమంది అయితే ఉన్నారో అంతమందికి సరిపోయే విత్తనాలు ఉన్నాయా లేవా, ఇంకా రైతులందరికీ సరిపోయే విత్తనాలు ఇస్తారా లేదా మేము ప్రశ్నిస్తున్నాం. మొత్తం మండలానికి సంబంధించి 500 క్వింటాల జీలుగా విత్తనాల కోసం పంపించడం జరిగింది. కానీ ఇప్పటి వరకు 22 క్వింటాల 47 కిలోలు మాత్రమే అందడం జరిగిందండి. మొదటి విడతగా 415 బస్తాలు రావటం జరిగింది, రైతులకు పంచడం జరిగింది మొలక శాతం టెస్ట్ చేసిన తర్వాత. ఇప్పుడు మళ్ళీ ఇంకో విడతగా 200 బస్తాలు జీలుగా విత్తనాలు రావడం జరిగింది. వీటిని మళ్ళీ ల్యాబ్కి పంపించడం జరిగింది. రిజల్ట్ వచ్చిన వెంటనే మేము రైతులకు అందించడం జరుగుతుంది. కాబట్టి రైతులు కొంచెం సహకరించగలరని కోరుతున్నాం.